అంటే చేసి తీరాలి. నాది నేను అనేక సార్లు చెప్పాను, నాది వాలంటరీ రిటైర్మెంట్, కంపల్సరీ రిటైర్మెంట్ కాదు. నేను కావాలని రిటైర్ అయిపోయింది. నేను ఎందుకు వెళ్తాను? ఇంకా కంపల్సరీగా తోసేసి ఏ అవకాశం లేకుండా ఖాళీగా ఉంటే ట్రై చేసుకుంటూ ఉంటాం, అందులోకి వెళ్దామా ఇందులోకి వెళ్దామా అని. నాకు లేదు, నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను చేయలేను. ఇంట్రెస్ట్ లేదని కాదు, నేను చేయలేను, ఏ పోస్టు చేయలేను. ఇలా మీతో అప్పుడప్పుడు మాట్లాడటం తప్ప ఏ పోస్టు చేయలేను. నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను 10 ఏళ్ళ నుంచి. నా లైఫ్ చాలా బాగుంది, నా హెల్త్ బాగుంది, బీపీలు షుగర్లు అన్ని కంట్రోల్లో ఉన్నాయి. నేను ఆ 10 ఏళ్ళు ఎంపీగా చేసిన టైంలో ఇంతగా లేను, ఇంత ఆనందంగా లేను. సరదాగా మేము కూడా చూసుకుంటూ ఉంటాం, ఏమైంది ఓహో ఈవేళ ఈ పార్టీలు పెట్టారా అని. ఏమండి మార్గదర్శి మొత్తం అంతా కోర్టులో ఉంది కదా. నేను ఇక్కడ మీకు చెప్పేస్తే కోర్టులో ఏం చెప్పను. అంటే ఇందులో ఒక చిన్న ఇదేంటంటే క్రిమినల్ కేసు ఇది రామోజీరావు గారి మీద ట్రయల్ కోర్టులో రాజశేఖర రెడ్డి గారు సీఎంగా ఉండగా కృష్ణంరాజు గారిని ఐపీఎస్ ఆఫీసర్ ఇచ్చిన కంప్లైంట్ క్రిమినల్ కంప్లైంట్. క్రిమినల్ కేసులో ఎలా ఉంటుందంటే ఆర్గ్యుమెంట్ అన్ని రకాల నుంచి కొడతారు. దాంట్లో ఒక భాగం ఇది. దీన్ని అతిపెద్ద ప్లేడరు, ఇండియాలో టాప్ 10 ప్లేడర్ వచ్చాడు రోతగి, ముకుల్ రోతగి అన్నవాడు సిద్ధార్థ లోధరా కన్నా డబల్ ఛార్జ్ చేసేటువంటి ప్లేడర్. అతన్ని తీసుకొచ్చేటప్పటికి ఇది ఒక పెద్ద సెన్సేషన్ అయింది. కానీ యాక్చువల్గా క్రిమినల్ కేసులో ఆర్గ్యుమెంట్ చెప్పేవాళ్ళు అన్ని ఆర్గ్యుమెంట్లు చెప్పేస్తారు. ఏంటి ఫస్ట్ ఇప్పుడు దొంగతనం చేయలేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేసిన రోజున ఇక్కడ ఊళ్ళో లేదండి అని చెప్తారు, నెక్స్ట్ దొంగతనం చేయడానికి కళ్ళు కనబడండి అని చెప్తారు. అన్నీ ఏదో ఒకటి క్లిక్ బెనిఫిట్ ఆఫ్ డౌట్ మీద ఉంటుందంట, ఏదో ఒకటి క్లిక్ అవుతుంది కదా. అలాగే వాళ్ళు వచ్చి చెప్పిన వాదన, వాళ్ళు చేసే వాదన అన్ని కేసుల్లో అందరూ చేస్తారు. కానీ ఇక్కడ చిన్న ఇదేంటంటే ఎవరికైతే సంబంధం లేదు కొడుకునే అన్నారో కొడుకే వేసాడు పిటిషన్. ఆయన ఒక 3 నెలలు 4 నెలల క్రితం నా తండ్రి గారి ఇదే కేసులో, నా తండ్రి గారిది వారసత్వం నాది, నేను ఇప్పుడు హెచ్యుఎఫ్ కట్టని, అందుకని ఈ లిటిగేషన్లో పాల్గొనే అవకాశం నాకు ఇవ్వండి అని ఆయనే ఒక పిటిషన్ వేసాడు. ఆ పిటిషన్ వేస్తే నేను ఆన్లైన్ అపీర్ అవుతున్నాను, జడ్జి గారు నన్ను అడిగాడు నీకేమైనా అభ్యంతరం అని. నాకు అర్థం లేదండి అసలు అని చెప్పారు. నాకు అర్థం లేదండి అసలు ఎందుకు ఈ పిటిషన్, ఎందుకు ఇప్పుడు అది అవసరం లేదు. వేసారు, ఎందుకు వేసారో మరి, ఏదో లీగల్గా వాళ్ళ ప్లాన్ వాళ్ళకి ఉంటుంది. సరే అది ప్లేడర్లో వేస్తుంటారు. నేను ఈ కేసులో నా పాత్ర ఏంటో నిజంగా నాకే తెలియదు. నేను పార్టీ కాదు, సుప్రీంకోర్టులో పార్టీని, కానీ ఇక్కడ పార్టీ కాదు. పార్టీ కాదని చెప్పి పూర్తిగా మనం కూడా మీలాగే టీవీలో చూసుకుందామా అంటే అసిస్ట్ ద కోర్ట్ అన్నాడు ఆయన. అసిస్ట్ ద కోర్ట్ అన్నాక ఈయన కూడా అసిస్ట్ చేయడానికని సిద్ధార్థ లోధరా వచ్చి ఆర్గ్యుమెంట్ చెప్పాడు. అసిస్ట్ ద కోర్ట్ అంటే అమికస్ క్యూరీ అంటారు. అమికస్ క్యూరీ అవ్వడానికి కావాల్సిన అర్హతలన్నీ ఆయన చదివి ఈయనకి ఏమున్నది అర్హత, ఏ అర్హత ప్రకారం ఇతన్ని అమికస్ క్యూరీగా అపాయింట్ చేశారు, ఇవ్వలేదు. అదే జడ్జి గారు అన్నాడు, అన్ని విని మన హైకోర్టు జడ్జి గారు అన్నాడు, ఆ సంగతి మేము తర్వాత తెలుసుకుంటాం, ముందు మీ గొడవ మీరు చెప్పండి అన్నాడు. అంటే నన్ను ఇంకా ఉంచాడు. ఇక్కడ సుప్రీంకోర్టు పెట్టింది కదా, ఏం కాదు. నా పాత్ర ఏంటో నాకు ఆఖరి రోజున 1 గంట టైం ఇస్తారు. ఆ గంటలో మొత్తం ఈ గొడవ అంతా కూడా కోర్టు ముందు చెప్తాను, మీరు అందరూ కూడా చూడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు కోర్టు లైవ్ వచ్చేస్తుంది. ఏమండి రేవంత్ రెడ్డిని కలిసి నేను అడగటానికి నా ఇదే చెప్తున్నాగా, ఇప్పుడు నా స్థాయి ఏంటి, నా అర్హత ఏంటి అన్న దాని మీద చాలా కాన్ఫ్లిక్టింగ్గా వచ్చాయి. నేను పార్టీ అయితే అందులో వెళ్ళి ఎఫిడవిట్ అయిందని అడగచ్చు. నేను పార్టీ కాదు, అసిస్ట్ ద కోర్ట్ అంటే కోర్టు వారితో సమాన స్థాయిలో పెట్టారు, కొంచెం కింద బెంచ్ క్లర్క్ స్థాయిలో పెట్టారు ఇంకో, కానీ ఆ స్థాయిలో పెట్టారు కొద్ది తగ్గించి. అంచేత దీని మీద పోనీ అలా ఇటేపు వచ్చి ప్లేడర్ చదువుకున్న కూర్చుని మనం మాట్లాడచ్చా అంటే అది లేదు. కోర్టు వారు ఏమన్నా అడిగితేనే నేను నోరిప్పాలి తప్ప నేను అనుకోవడం. నేను 2-3 సుప్రీంకోర్టు జడ్జిల్ని, హైకోర్టు జడ్జిల్ని అడిగాను. కొంతమంది ఏం చెప్పారంటే నువ్వు ఎందులో ఉన్నా ఇంటర్ఫీర్ అయ్యి నీ ఆర్గ్యుమెంట్ చెప్పొచ్చు, ఖచ్చితంగా కోర్టు రికార్డ్ చేయాలని కొంతమంది చెప్పారు. కొంతమంది ఏం చెప్పారంటే కోర్టు వారు నిన్ను అడిగినప్పుడే నువ్వు చెప్పాలి,
అని కొంతమంది చెప్పారు. అందుకని ఈ గొడవ అంతా ఎందుకని మౌనంగా ఉన్నాను. డెఫినెట్ గా ఒక జడ్జిమెంట్ లో ఒక ఆర్డర్, డాకెట్ ఆర్డర్ అంటారు, ఒక ఆర్డర్లో రాశారు క్లియర్గా. ఇది సిద్ధార్థ లోద్రా గారు ఈయన ఎలాగ ఇంటర్ఫీర్ అవుతాడని ఎత్తినప్పుడు ఆ డాకెట్ ఆర్డర్లో అరుణ్ కుమార్ ఏం చెప్పాడు అన్నది ఆఖరి రోజున ఉంటాము, ఆయన చెప్పేవన్నీ కూడా కంక్లూజన్ స్టేజ్లో తీసుకుని దాని మీద డిసైడ్ చేస్తాం అని డాకెట్ ఆర్డర్లో రాశారు. కాబట్టి మనం అన్ని వినాలి ఇప్పుడు, లేకపోతే అసలు వెనక్కలేదు అక్కడ ఏం జరుగుతుందో. ఇప్పుడు ఎందుకు వినాలంటే ఆఖరిని మనం ఏదో చెప్పాలి కదా. వింటున్నాను, చెప్తాను, చెప్పినప్పుడే ఇంక ముందు చెప్పకూడదు. చెప్తే అసలు ఈ ప్రెస్ మీట్లు నేను మాట్లాడిన మాటల వల్లే మొత్తం అసలు వాళ్ళకంతా సర్వనాశనం అయిపోయినట్టుగా సిద్ధార్థ లోద్రా గారు సుప్రీంకోర్టులో చెప్పాడు. ఈనాడు వాళ్ళు ఆ మాట అంటే ఎంత బాధగా ఉంటుంది. ఈనాడు పొద్దున్న లేచేటప్పటికి దడదరా, ఎవరికి కావాలంటే వాడిని మొత్తం గాలి తీసేయగలరు. అది చిట్ ఫండ్ కంపెనీ, అదే కన్ఫ్యూజన్. నేను అనేక సార్లు ఇక్కడ చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఈ కోర్టులో శిక్ష పడిందా లేదా అన్నది నేను ఏనాడు కూడా తీవ్రంగా పరిగణలోకి తీసుకోవాలి. రామోజీరావు గారిని కానీ వారి సంస్థలను కానీ నాశనం చేయాలని అనేటువంటి ఉద్దేశం కానీ ఆ కక్ష కానీ నాకు ఉండే అవకాశమే లేదు. మనంతా లోక సంస్థ సుఖినోభవం. కానీ ఒక విద్యదాచరతి శ్రేష్ఠ, అనేక సార్లు చెప్పాను ఈ శ్లోకం. విద్యదాచరతి శ్రేష్ఠ తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురితే లోకస్థదనువర్తతే. ఒక ఫామ్లో ఉన్న శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి తప్పు చేస్తే మొత్తం సమాజం అంతా కూడా అది ఫాలో అవుతుంది. కృష్ణుడు అర్జునుడు చెప్తాడు, యుద్ధంలోంచి నువ్వు పారిపోయావంటే ఓహో ఇది కరెక్ట్ అనమాటని రేపు నుంచి అందరూ పారిపోవడం మొదలెడతారు. నీకు పారిపోవాలని ఉన్నా సరే నువ్వు శ్రేష్ఠుడైనటువంటి వ్యక్తి కాబట్టి దెబ్బలాడవలసిందే. అదే రామోజీరావు గారు లాంటి ఒక పెద్ద మొఘల్, మీడియా మొఘల్, ఇది అందరికీ తెలుసు, దేశం మొత్తం మీద హైయెస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి చట్టం అంటే తీసి పక్కన పారేసినప్పుడు అతను ఏమి చేయలేకపోతే మామూలు వాళ్ళు ఎందుకు పాటిస్తారు చట్టం? ఇందులో జరిగింది తప్పు అని కోర్టు చెప్పిన రోజున నేను అయిపోయినట్టే, ఆల్రెడీ నా వారు అయిపోయినట్టే లెక్క. ఎందుకంటే రిజర్వ్ బ్యాంక్ చెప్పేసింది. రిజర్వ్ బ్యాంక్ వచ్చి ఎప్పుడైతే కోర్టులో ఎఫిడేవిట్ వేసిందో ఇది తప్పు చేస్తున్నాడు, అనేక సార్లు హెచ్చరించాం, మా మాట లెక్క చేయలేదు, మా దగ్గర మెల్లన్ మెషిన్ లేదు కాబట్టి మేమేం చేయలేకపోయాం, రాజశేఖర రెడ్డి ప్రభుత్వం కాదు చేసింది, ఇది మేము చేయమంటే చేశాడు. ఇదే మాట మేము ఎన్నిసార్లు చెప్పినా కాదు 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 అన్నారు. ఈవేళ రిజర్వ్ బ్యాంకే చెప్పింది, ఏ రోజుల్లో ఎప్పుడెప్పుడు నోటీసులు ఇచ్చారో అన్ని చెప్పారు. సో ఇక ఏం జరుగుతుంది దీని మీద అన్నది నేను ఇందులో అశిష్ట కోర్టు అన్నారు కాబట్టి ఇది చూపిస్తున్నాను. కానీ లేకపోతే నా వరకు నేను నా వాదన కరెక్ట్ అన్నది అయిపోయింది.